సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. లీక్ వీరుడు కాదు గ్రీకు వీరుడు అని నిరూపించుకోవాలని అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా బయటపెట్టాలన్నారు ఆయన. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళ తేలుతా ఉన్నది. దానికి మూల కారణం కేసీఆర్, కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా కళ్ళు మూసుకుంది అంటే ఆ రోజు మీరు గుడ్డిగాడిద పండ్లు దోముతున్నారా? ఈయన లీక్ వీరుడు కాదు గ్రీకు వీరుడు అని చెప్పి నిరూపించుకోవాలన్నా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు ఆదేశించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి కేవలం మరి ఇవాళ దానికి పాత్రదారులు మాత్రమే కాదు సూత్రధారులు కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టే మరి ఇప్పటికైనా మరి మీరు ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీకి వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు, వారు సచివాలయం వెళ్ళలేదు, ఫైళ్ళు కదలలేదు. ప్రతి పథకంలో కూడా అవినీతి, అక్రమాలు, కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాలు తప్పితే ఆ రకంగా ప్రతి స్కీమ్లో ఒక స్కాము, ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు, వారి మీద మరి దుర్భాషలాడుతూ ఒక నియంతృత్వ పోకడలతో వివరించారో గత 5 సంవత్సరాలు ప్రజలు గమనించారు. వారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవాళ వెలుగులో వస్తున్నటువంటి ఫోన్